తెలుగుదేశం పార్టీలోకి వచ్చాము. శీలం రంగారావు నేను కలిసి పనిచేశాము. ఒక 20 సంవత్సరాల క్రితం శీలం రంగారావు పరిస్థితి ఒక గుడిసెలో నివసించేవాడు. అట్లాంటి వాడు ఇవాళ నిడమానూరులో 4 బిల్డింగ్లు 2019 నుంచి 24లో కూడా ఆడికి అవుట్ సైడ్స్ ఇచ్చాం. ఇచ్చిన అతనికి అతని భార్య పేరు మీద అతని అమ్మగారి పేరు మీద కూడా అవుట్ సైడ్స్ ఉన్నాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 బస్సులు అమరావతి టు విజయవాడ తిరుగుతున్నాయి. చేతగాని వాళ్ళు ఇంకోటి అసమర్థం అనుకుని అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు? కూలి గుడిసెల నుంచి వాళ్ళ 4 అంతస్తులు. అవినీతి ఎక్కడ? మా ఎమ్మెల్యే గారిని మాట్లాడే స్థాయి ఆడిది. అతని కోపం వచ్చినా సరే ఆడిది అనడానికి నిన్నటాంచి మా ఎమ్మెల్యే గారిని నువ్వు రాజీనామా చేసుకో అంటే మా ఎమ్మెల్యే అసలు వంశీ అనేవాడు ఏం చేశాడు? భూములు కబ్జాలు చేసి కొండలు గుట్టలు తవ్వి జనాలకు పంచాడు. పంచొచ్చు. మా ఎమ్మెల్యే గారు ఎక్కడ పంచలేదే. ₹10 వైపు నువ్వు అన్నావు 1 టైం ఎమ్మెల్యే అని. కేడీసీసీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి బిచ్చా అని. జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో మొత్తం పాదయాత్ర ఖర్చు పెట్టింది యార్లగడ్డ వెంకట్రావు. 1 సంవత్సరం ఇచ్చావు నువ్వు కేడీసీసీ చైర్మన్. దేశంలో నెంబర్ 1 చేశాడు. ఎమ్మెల్యే గారిని నువ్వు ఏంటి అంత స్థాయి నీదే? నీ అవినీతి ఎంత? నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? నీ రాష్ట్రం ఏంటి? మాట్లాడితే ఎమ్మెల్యే గారిని గ్రామస్తుల్ని నీ అవినీతిని అడ్డం పెట్టుకొని నీ స్తోత్రం మాట్లాడతాం. కులం అడ్డం పెట్టుకుంటే మాకు ఏమన్నా నష్టం జరుగుద్దా? మా పార్టీలో లేరా నీ కులం వాళ్ళు? నీ స్తోత్రాన్ని మాట్లాడితే అక్క హరికృష్ణ గారి దగ్గరికి వెళ్ళావు. హరికృష్ణ గారి దగ్గరికి నేను నువ్వు అందరం పాదయాత్రతో జనాల సమక్షంలోనే వెళ్ళింది. నువ్వు డివిజన్ గట్టెల్లో ఫోటోలు కావాలా? ఈరోజు ఇస్తా ఫోటోలు. నీ పేరు మీద ఉన్న ఇళ్ల స్థలాలు నీ భార్య పేరు మీద, నీ తల్లి గారి పేరు మీద, నీ నాన్నగారి పేరు మీద ఉన్న కరెంటు బిల్లు మొత్తం ఇస్తా. నీకు మళ్ళీ గవర్నమెంట్ కోటాలో ఇళ్ల స్థలాలు కావాలి. నీ పేరు మీద కారు ఉంది. నీ పేరు మీద నీ బినామీల పేరు మీద బస్సులు ఉన్నాయి. నీ స్తోత్రాలు చేసి అవినీతి రహితుడైన ఎమ్మెల్యే గారి పేరు మీద నీ స్తోత్రాలు మాట్లాడతావా? మారే మాకలో పొలం ఉంది. పాస్బుక్ నెంబర్తో సహా ఇస్తా. అన్నీ ఉన్నాయి నా దగ్గర. నీ స్తోత్రాలు మాట్లాడి హరికృష్ణ గారి దగ్గరికి నువ్వు దమ్మరి గుడిసెలో దూరుతున్నావని అందరూ దూరుతారనుకున్నావేంటి? బహిరంగ వెళ్ళాడు హరికృష్ణ గారి దగ్గరికి ఆ రోజున. నీలాగా టీవీ మండలంలో పశువు కన్నం వేసుకొని నీ స్తోత్రట్టు చేసి ఫోటోలు తీసుకొచ్చి వైసీపీలో ఉండి నువ్వు ఆ రోజున 2014, 2019లో టీడీపీకి అంటే ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీకి పనిచేశావు కాబట్టే ఆ రోజున వంశీకి పనిచేశాడు. లేకపోతే నువ్వు ఎట్ట గెలిచావు? 1, 2, 3, 4, 6 బాక్సులు ఎక్కడికి మాయం చేసావు? ఎన్ని గంటలు ఆగినాయి? నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వల్లభనే వంశీ నీ అండ చూసుకొని నీ స్తోత్రాన్ని గెలిచి ఈ రోజున సర్పంచ్ అయ్యి కోట్లు సంపాదించావు. నువ్వు కానీ ఆ కొమ్మ కోట్లు గారు కానీ వల్లభనే వంశీ కానీ ఎవరొచ్చినా సరే బహిరంగ చెప్తాం. కోట్లు గారు అండ చూసుకొని నీ స్తోత్రాన్ని ఎట్ట చేసావు? వల్లభనే వంశీని అండ చూసుకొని గ్రామంలో ఎట్ట సంఖ్యలాగిచ్చావు? అవన్నీ కావాలంటే ఇస్తా. నీ స్తోత్రాన్ని మాట్లాడి ఈ రోజున వచ్చి శ్రీరంగ నీతులు మాట్లాడితే ప్రతి ఇంటికి బిల్డింగ్ ఒక 2 అంతస్తులు కట్టుకున్నా, 1 అంతస్తు చిన్న సన్నకారు రైతుల దగ్గర కూడా డబ్బులు దొబ్బారే. ఆ రోజు తెలియలేదా? సిద్ధార్థ ఇన్ఫ్రా ఇవన్నీ ఎవరికి తెలుసు? నీ అయ్యంలోనే వాళ్ళు పర్మిషన్లు వచ్చినాయి. అది మొదటిదాకా ఏం పీకావు? ఇంకెవరెవరి దగ్గర తీసుకున్నావో కాల్ లిస్టు ఇమ్మంటావా? ఎవరెవరిని బెదిరించావా? మీ ఎమ్మెల్యే అనుచుడైన రంగా సబ్స్టేషన్ పోస్టులకి ఎంతమంది దగ్గర డబ్బులు తగ్గారు చూపించమంటావా? రమ్మడు. మీ ఎమ్మెల్యే కానీ రంగాన్ని కానీ మాజీ ఎమ్మెల్యేని కానీ మీ కోట్లు కానీ ఎవరినైనా రమ్మడు. మమ్మల్ని కానీ మా ఎమ్మెల్యే గారిని కానీ ఒక్క మాట అంటే ఒప్పుకోము. ఖబర్దార్.